నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాసమ్ ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది. ఉగాది అంటేనే మనకు ఉగాది పచ్చడి గుర్తుకొస్తుంది. ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం. చింతపండు కొద్దిగా తీసుకున్నాను, నిమ్మపండున సైజు. దాన్ని బాగా వాష్ చేసి ఇలా రసము తీసి పెట్టుకున్నాను. ఈ చింతపండు మానసిక ఒత్తిడిని మనకు తగ్గిస్తుందండి. తర్వాత బెల్లం ఆనందానికి సంకేతము. బెల్లంతో మనకు ఎక్కువగా ఐరన్ కూడా లభిస్తుంది. మిరియాలు మనకు ఇన్ఫెక్షన్ లేకుండా దూరం చేస్తుంది. తర్వాత ఉప్పు, వేప పువ్వు రక్తాన్ని శుభ్రం చేస్తుంది. మామిడికాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇది ఒగరుగా ఉంటుంది. దీనిలో వైటమిన్ సి అధికంగా ఉంటుంది. మామిడికాయలు ఉగాది అంటేనే 6 రుచుల కలయికండి. మనకి జీవితంలో ఎదురయ్యే అన్ని అనుభవాలు సమపాళ్లలో స్వీకరించాలని తెలిపేదే ఉగాది పచ్చడి. అందరికీ ఇష్టమైన పండుగల్లో ఉగాది పండుగ ఒకటి. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అందుకే ఈ పండుగను యుగాది లేక ఉగాది అని పిలుస్తారు. పండగ రోజు మామిడి తోరణాలతో పూలమాలలతో ఇంటిని చక్కగా అలంకరిస్తారు. అభ్యంగన స్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు.